హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసారు గదా! మా క్రూజ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నెక్స్ట్ 2 డేస్ మేము ఏం చేశామనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇక్కడైతే మేము నేను నా కూతురైతే డాన్స్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక డాన్స్ చేస్తా ఉన్నారు. అందరూ పార్టీ మోడ్‌లో ఉన్నారు. ఆ సౌండ్స్‌కి మా పాపకు నచ్చక మేమైతే రూమ్‌కెళ్ళిపోదాము అని జెప్పేసి వచ్చాము. ఇక్కడ మా పాప మనిద్దరం ఇక్కడ చేద్దాం మమ్మీ అంటే మేమిద్దరం రూమ్‌లో అయితే డాన్స్ చేస్తా ఉన్నామనమాట. సో, మా క్రూజ్ వచ్చేసి 8:30కి నైట్ స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే ఫుల్లుగా నిద్రపోయాము. అసలు ఎలా నిద్ర పట్టిందో గూడా మాకు గుర్తులేదు. ఒక స్వింగ్‌లో పడుకున్నట్లు ఫీలింగ్ అయితే ఉన్నింది. మార్నింగ్ లేస్తూనే ఇదిగోండి నేనైతే బాల్కనీలోకొచ్చాను. మంచి ఫ్రెష్ ఎయిర్‌తో అయితే ఎంత ప్లెజెంట్‌గా ఉందో. నాకు కొంచెం అంటే కొంచెం సన్‌రైజ్ చూస్తే బావుండేదనిపించింది. కానీ మా సైడ్ ఉన్నటువంటి బాల్కనీకైతే సన్‌రైజ్ రాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళకైతే వాళ్ళ రూమ్‌కైతే సన్‌రైజ్ వచ్చిందనమాట. ఇదిగోండి నేనైతే మార్నింగే లేసిపోయి ఇక్కడొచ్చి కూర్చున్నాను. అసలు చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా గూడా తనివి తీరట్లేదనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది గాలి. ఫ్రెష్‌గా అనిపిస్తా ఉంది. ఆ వేవ్స్ సౌండ్‌తో చాలా ప్రశాంతంగా ఉందనమాట. ఇంకా మా అమ్మాయి లేస్తే నేను, అన్షు ఇద్దరం కలిసి నా బాధలు నావి. నాకైతే మార్నింగ్ లేస్తూనే కాఫీ కావాలి. అందుకని కాఫీ ఎత్తుకుంటూ అయితే ఎళ్ళాము ప్యాంట్రీకి. మార్నింగ్ 7కెళ్ళామనమాట. ఇదిగోండి మార్నింగ్ 7కే ఇక్కడ మొత్తం ప్యాంట్రీ ఓపెన్ అయిపోయింది. మొత్తము ఫుడ్డంతా తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేసున్నారనమాట. కొంతమంది ఆల్రెడీ అక్కడికొచ్చి వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారు. ఇదిగోండి రకరకాలైతే అరేంజ్ చేశారనమాట ఇక్కడ. చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మన కంట్రీకి సంబంధించినవని గాకుండా అన్ని కంట్రీస్‌కి సంబంధించినవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఫుడ్డు. మనకి ఏది నచ్చితే కూడా అది మనము ఆహ్, వెంటనే తీసుకొనైతే మనము తినొచ్చు. అక్కడ సర్వ్ చేయడానికి కూడా చాలామందే ఉంటారు. కాబట్టి మనమైతే జస్ట్ వెళ్ళి వాళ్ళని అడగటమే వాళ్ళు మనకు సర్వ్ చేసిస్తారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి బా అసలు మనం ఇండియన్ ఫుడ్డు ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇండియన్ ఫుడ్ గూడా ఉంది లోపల. ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉందనమాట. నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు. తర్వాత అబ్జర్వ్ చేశాను. ఆ రోజు పొంగలీను, సాంబారు పెట్టారనమాట. చాలా చాలా యమ్మీగా ఉంది. బాగా తిన్నాము. బాగా అనిపిచ్చింది. ఇంకా మనకు వేరే ఫుడ్స్ అయితే మనకు పడవు కాబట్టి ఇండియన్ ఫుడ్డే మనం ప్రిఫర్ చేస్తాం గదా! సో, నేనైతే అలాగే చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నేనైతే కాఫీ తెచ్చుకొని తాగుతా ఉన్నాననమాట. మా పాప అయితే మిల్క్ తాగుతుంది. ఇంక కాసేపు కాఫీ తాగడానికని చెప్పి అదిగోండి అలా కూర్చొని బయట వ్యూ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ తాగాము. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడి నుంచి ఇంకొక షిప్ అయితే మాకు కనిపిచ్చిందనమాట. అది కార్గో షిప్ అనుకుంటా. సో, మాకది కనిపిచ్చింది. చాలా దూరం నుంచి కనిపిచ్చిందనమాట మాకది. కాఫీ తాగిన తర్వాత మేమైతే మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. ఇదిగోండి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మేమైతే మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నప్పుడు మాకిదిగోండి సన్‌రైజ్ అయితే మాకిలా కనిపిస్తుంది. అసలు వాటర్ మీద అసలు సన్ నుంచి వచ్చే కిరణాలు పడి ఎంత బావుందో చూడ్డానికి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మనమైతే ఫుడ్ అంటే ఇంక ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకింక పండగే అనమాట. ఇంకా ఫుడ్ అన్‌లిమిటెడ్. అసలు ఏ ఫుడ్ అయినా మనము ఆర్డర్ చేసుకోవచ్చు. మనం అడిగినది వాళ్ళు చేసిస్తారనమాట. ఇక్కడైతే మేము చెప్పాను కదా! పొంగలి, సాంబార్ అయితే తింటా ఉన్నాము. చాలా బాగా చేశారు. బాగా అనిపిచ్చింది. టమ్మీ ఫుల్‌గా తిన్నాము మేము. మా ఫ్రెండ్స్ అయితే అప్పటికే వాళ్ళు కాల్ చేసున్నారనమాట. లేదు మనము స్విమ్మింగ్ పూల్‌కెళ్దాము. రండి స్విమ్మింగ్ పూల్ దగ్గరున్నాము అంటే మేమైతే ఎళ్ళామనమాట. ఇదిగోండి మా పాప అయితే ఇంకా అందులోకి దిగిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఇంక తర్వాత మా పాప మమ్మల్ని గూడా పూల్‌లోకి రమ్మని జెప్పి అడిగిందనమాట. ఫస్ట్ మా హస్బెండ్ అయితే ఎళ్లారు. నేనైతే ఎళ్ళలేదు. కానీ మా పాప బాగా ఫోర్స్ చేసింది అందరూ రావాలి అని జెప్పేసి. అసలు ఫస్ట్ దిగక ముందు ఒకలాగుండింది గానీ, దిగిన తర్వాత అయితే అసలు అందులో నుంచి నాకైతే రావాలనే అనిపించలేదు. మన క్రూజ్ అయితే అటు ఇటు ఊగుతది గదా! అటు ఇటు ఊగుతున్నప్పుడు ఈ పూల్‌లో వేవ్స్ ఒస్తున్నాయన్నమాట. అసలు ఎంత బాగుందో అసలు ఆ వేవ్స్ మీద మనము ఇట్లా ఫ్లోట్ అవుతా ఉంటే నాకైతే భలే అనిపించింది. నేనైతే కాసేపుండి ఏ మళ్ళీ బయటకొద్దాంలే అనుకున్నా గానీ, ఇంకొక్కసారి అది ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత నాకైతే బయటికి రావాలనిపించలేదు. పిల్లలతో పాటు నేను గూడా ఫుల్లుగా అయితే ఎంజాయ్ చేశాను. ఆహ్, అసలు కిడ్స్ అయితే వాళ్ళు
చాలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి దానికి తోడు లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసున్నారు. ఇది కొంచెం డీప్‌గా ఉంటుంది. కాబట్టి పిల్లలకైతే లైఫ్ జాకెట్ కంపల్సరీ. అవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారక్కడ. అక్కడ కొంతమంది అబ్జర్వర్స్ కూడా ఉంటారనమాట. పిల్లలకేమన్నా అయితే వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అని చెప్పేసి. మనకైతే పర్వాలేదు. 6-6 ½ మీటర్స్ అయితే డీప్ ఉందని చెప్పారనమాట. ఇదిగోండి నేనైతే ఎట్లా ఎంజాయ్ చేశానంటే భలే ఎంజాయ్ చేశాను. అసలు ఆ వాటర్ ఫ్లోట్ అవుతున్నప్పుడు. ఇంకా అక్కడ ఒక 2 అవర్స్ అయితే టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేమైతే మా రూమ్‌కొచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ క్రూజ్ అంతా తిరుగుదామని చెప్పేసి బయటికొచ్చాము. యాక్చువల్‌గా ఈ క్రూజ్‌లో పిల్లలకి ఒక ఫెసిలిటీ ఉందనమాట. షార్క్ అండ్ షార్క్ అని చెప్పేసి ఒక డే కేర్ అయితే ఉంది. మనం అక్కడ పిల్లలనైతే డ్రాప్ చేసేయొచ్చు. మనము మిగతా అయితే క్రూజ్ అయితే తిరగొచ్చనమాట. పిల్లలకి మంచి మంచి యాక్టివిటీస్ ఉంటాయి లోపల. మేమైతే మా పాపని అక్కడ డ్రాప్ చేసి ఇదిగోండి క్రూజ్ బ్యాక్ సైడ్‌కైతే వచ్చి ఇలా కూర్చున్నాము. మనం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి బాగా అనిపిస్తదనమాట. నాకిట్లా ఓపెన్ ప్లేస్‌గా ఉండి గాలొస్తుంటే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎండ్‌కొచ్చి చూస్తా ఉంటే అసలు సీ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు. చాలా బావుంది గదా! ఇంకా తర్వాత 12:30 ఆ టైంలో మా పాపనైతే తీసుకొని అట్లా క్రూజ్ అంతా తిప్పి చూపిద్దాము అని చెప్పి మేమైతే ఎళ్ళాము. ఇదిగోండి ఇక్కడైతే కామెడీ షో జరుగుతుందనైతే చెప్పారు. కాకపోతే 6:00కి స్టార్ట్ అవుతుందనమాట ఈవినింగు. ఎంత పెద్ద హాల్ ఉందో అసలు వస్తారా జనాలు ఇక్కడికి అని అనుకున్నాను నేను. కానీ ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం హాల్ అంతా నిండిపోయిందనమాట. చాలా ఫుల్లుగా ఉన్నారు ఆ రోజు. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము అన్నీ మెల్లగా క్రూజ్‌లో చూసుకొని వెళ్తూ ఉంటే ఇదిగోండి మనం షాపింగ్ గూడా జేసుకోవటానికి మనకిక్కడైతే సరోస్‌కి ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మనము యాక్టివిటీస్‌కి అయితే కొదవే లేదు. మనకు వాటర్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా కొన్ని పెయిడ్ గేమ్స్ కూడా మనము ఉంటాయన్నమాట. అవి గూడా మనము పే చేసి మనమైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అంటే పిల్లలు ఆడుకోవటానికైతే మాత్రం కొదవే లేదు. ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకొక మంచి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇటు సైడ్‌కి ఇది క్రూజ్ సైడ్‌కనమాట ఇది. ఆ సైడ్‌లో గూడా వాళ్ళకి యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ మనం క్రూజ్ పైకెక్కితే గనక ఇక్కడ కూడా మనం రిలాక్స్ అవ్వటానికైతే బెంచెస్ ఉన్నాయి. తర్వాత ఇట్లా ఆడుకోవటానికి గూడా చాలా బాగా అనిపిచ్చిందనమాట. ఇంకా కొంచెము బ్యాక్ సైడ్‌కెళ్తే మాత్రం అది ప్రైవేట్ ఏరియా. పిల్లలనైతే అలౌ చేయరు. ఓన్లీ పెద్దవాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు ఆ పూల్‌లోకి. చాలా బాగా అనిపిచ్చింది. ఇట్లా ఓపెన్ ప్లేస్‌లో ఉంటే మాత్రం నాకైతే చాలా యాక్టివ్‌గా ఉంది. కొంచెం క్లోజ్డ్‌గా ఉంటే మాత్రం కొంచెం నాకు బిజీగా అనిపిస్తుంది. కానీ పర్వాలేదు. మనం తిరుగుతూ ఉండి, మనం ఫ్రెండ్స్‌తో గనక మనం టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే మనకు బాగానే ఉంటుంది. క్రూజ్‌లో అయితే మనకు షాపింగ్ చేసుకోవటానికి చాలా స్టాల్స్ ఉన్నాయి. మనం ఎళ్లి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే టాక్స్ ఫ్రీ అనమాట. ఇంకా మనము ఫోటోషూట్ చేయించుకోవాలనుకున్నా గూడా మనకు అక్కడకెళ్ళి మనమైతే బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆ టైంకొచ్చయితే మనకి ఫోటోషూట్ అయితే చేస్తారనమాట. మనకు వెళ్ళేటప్పుడు అవి మనం తీసుకోవాలి. ఇదిగోండి మా క్రూజ్ షిప్ అయితే ఇక్కడ వెళ్తా ఉంది. యాక్చువల్‌గా ఈ క్రూజ్ వచ్చేసి 3 డేస్ మనము వాటర్ మీదే ఉంటాము. ఎక్కడ మనమైతే ఐలాండ్‌లో దిగేదానికైతే ఏం లేదు. కాబట్టి మనము క్రూజ్‌లో ఎంతసేపు తిరగగలిగితే అంతసేపయితే తిరగొచ్చు. ఇదిగోండి. ఫుడ్‌కైతే మాత్రం కొదవలేదు. ఫుడ్ అయితే మాత్రం అన్‌లిమిటెడ్ అనమాట. ఇక్కడికైతే మేమైతే కామెడీ షోకొచ్చాము. చూసారు గదా! ఎంత ఫుల్లుగా నిండిపోయిందో అసలు. చాలా బావుందనమాట కామెడీ షో. మా పాపకైతే బాగా నచ్చింది. కొన్ని సాంగ్స్ పాడారు. తర్వాత కొంచెము కామెడీ చాలా బాగా చేశారు. బాగా అనిపిచ్చిందనమాట. ఇంక అక్కడి నుంచయితే మేమైతే లేసి మెల్లగా మా రూమ్‌కైతే ఎళ్లి ఫ్రెష్ అప్ అయితే అయ్యామనమాట డిన్నర్ కోసమని. అందరూ అయితే రకరకాల కాస్ట్యూమ్స్ అయితే యేసుకొనొచ్చారనమాట ఈవినింగ్‌కి. అక్కడ కొంచెము పార్టీ టైప్‌లోను, తర్వాత కొంచెం సాంగ్స్ పెట్టి అట్లా వాళ్ళతో అయితే డాన్స్ చేయిచ్చారు. కొంతమంది ఫోటో షూట్ అయితే గూడా చేయించుకున్నారనమాట. చూడటానికి చాలా బాగా అనిపిచ్చింది. కొంచెం ఫ్రెష్ అయ్యి మేమైతే మళ్ళీ డిన్నర్‌కైతే ఎళ్ళిపోయామనమాట. డిన్నర్‌కైతే ఇదిగోండి మన ఇండియన్ ఫుడ్ అయితే రైస్, కొంచెం చికెన్ కర్రీ, క్యాబేజీ, పప్పు, చపాతీ అయితే పెట్టారు. ఎంత బాగుందో నేనైతే ఫుల్‌గా తిన్నాను. అది తినిన తర్వాత నాకైతే చాలా నిద్రొచ్చింది. ఇంకా డెజర్ట్స్ కూడా మేము ఫుల్‌గా ఎంజాయ్ చేసి
ఇంకా వెళ్ళొచ్చు. కింద అయితే కొన్ని పార్టీ అవి లైవ్ షో అవన్నీ జరుగుతున్నాయి. కానీ నాకైతే తెగ నిద్రొచ్చింది. అందుకే మా పాపని తీసుకొని ఎళ్ళిపోయి నేనైతే నిద్రపోయాననమాట. ఇంకసలు నిద్ర ఎట్లా వస్తుందంటే, అసలు చాలా ప్రశాంతంగా నిద్రొస్తుంది. ఒక ఉయ్యాల్లో నిద్రపోయినట్టుగా, ఒక ఇంకసల ఆ స్వింగ్‌లో మనం ఒక వేవ్ సౌండ్ వింటూ నిద్రపోతే ఎట్లుంటుందో అట్లుందనమాట. అసలు చాలా బాగుంది. మాకు ఎర్లీ మార్నింగ్ అయితూనే ఇదిగోండి బాల్కనీ ఉండటం వల్ల అసలు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చేది. మాకిక్కడ సన్‌రైజ్ వస్తుంది కానీ, చాలా క్లౌడీగా ఉండటం వల్ల అది మాకు తెలియటం లేదు. యాక్చువల్‌గా ఇక్కడ ఏమైందంటే, మాకు అనౌన్స్‌మెంట్ అయితే వచ్చిందనమాట. వెదర్ చేంజెస్ వల్ల ఆహ్, సీ వచ్చేసి 6 మీటర్స్ హై వస్తుంది. మీకు వేవ్స్ కూడా చాలా ఎక్కువగా మీరు ఫీల్ అవుతారు. తర్వాత మాకు క్రూజ్ గూడా కంట్రోల్ చేయటానికి కొంచెము ఇబ్బందిగా ఉంది. టర్బులెన్స్ ఎక్కువుంది గాబట్టి సిడ్నీ నుంచి వేరే కెప్టెన్స్ వస్తున్నారు. కాబట్టి పానిక్ అవ్వద్దండి. మీరు నడిచేటప్పుడు, స్టెప్స్ యూజ్ చేసేటప్పుడు అట్లా మీరు రైలింగ్ అయితే పట్టుకొని నడవండి అని చెప్పి మాకైతే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చిందనమాట. నిజంగా ఆ రోజు చాలా క్లౌడీగా, విండీగా ఉన్నింది. అసలు వేవ్స్ ఎట్లా వస్తున్నాయంటే చాలా హెవీగా వస్తున్నాయి. సీ చూడటానికి కూడా చాలా భయంకరంగా అనిపించిందనమాట. ఇదిగోండి చూస్తున్నారు గదా! చాలా హెవీగా వస్తున్నాయన్నమాట. అసలు గాలి గూడా చాలా ఉంది. ఈ ప్రైవేట్ ఏరియా అని జెప్పాను గదా! ముందు రోజైతే చాలామంది అక్కడ టైమ్ స్పెండ్ జేశారు. ఆ వెదర్ చేంజెస్ వల్ల అసలు ఒక్కరు గూడా ఆ ఏరియాలోకి రాలేదన్నమాట. వర్షం కూడా పడింది నైటంతా. ఇదిగోండి సన్‌రైజ్ అయితే వస్తుంది కానీ మాకు అది తెలియటం లేదు. ఇంకా ఆ వేవ్స్ వల్ల మాకెట్లా ఉందంటే చాలా డిజీనెస్ ఒస్తుంది. చాలా సీ సిక్‌నెస్ అయితే మేము ఫీల్ అయ్యామన్నమాట. నాకైతే కొంచెం వామిటింగ్స్ కూడా అయ్యాయి. అంత విపరీతంగా అయితే క్రూజ్ అయితే ఊగిపోయింది. కాసేపయితే ఇట్లా ఓపెన్ ఏరియాలో ఉంటే నాకేమనిపించట్లేదు కానీ, ఇట్లా క్లోజ్డ్‌గా ఉన్నప్పుడైతే మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఇట్లా కాదు గానీ, ఇంక బయట అంతా మొత్తం తిరుగుదాం దా అని జెప్పి నన్నైతే తీసుకొని మొత్తం అయితే మేము తిరిగామనమాట. మా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు, లేదంటే ఇట్లా అందరిని జనాలను జూస్తున్నప్పుడు, ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు అంతగా తెలియటం లేదు గానీ, మనం కొంచెం ఒకరుగా ఉన్నాము అంటే మాత్రం నాకైతే సీ సిక్‌నెస్ అనేది ఎక్కువయిపోతుందనమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ దగ్గరికైతే వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరం గూర్చొని ఇక్కడ ఈ ఏరియాలో అయితే చాలామంది ఇక్కడ టైమ్ స్పెండ్ జేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ షాపింగ్, ఒక పక్క క్యాసినో, తర్వాత ఇక్కడి నుంచే అన్నిటికి కనెక్షన్ ఉందనమాట. కామెడీ షోస్‌కి, లైవ్ మ్యూజిక్‌కి వీటన్నిటికి. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి చాలామంది ఇక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తున్నారనమాట. ఇక్కడ యాక్చువల్‌గా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనకిచ్చినటువంటి ఒక కూపనొచ్చేసి, ఆ కూపన్‌లో మనకు వాళ్ళు $100 వాళ్ళైతే ఇచ్చారు అని చెప్పాను గదా! అందులో మనం ఎంత స్పెండ్ చేశాము, ఇంకా ఏమన్నా మిగిలుందా అని చెక్ చేసుకోవటానికైతే ఇక్కడైతే మనం చూసుకుంటున్నాము. దాన్ని బట్టి మనం ఇంకా మిగిలినటివి ఏవైనా గూడా ఆహ్, మనీ స్పెండ్ చేయొచ్చు కదా! అని జెప్పేసి అనుకున్నామనమాట. క్రూజ్‌లో యాక్చువల్‌గా మనము ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే నెట్‌వర్క్ ఉండదు. కాబట్టి మన ఫ్రెండ్స్‌ని వాళ్ళని మనము కాంటాక్ట్ అవ్వాలన్నా, వాళ్ళతో చాట్ చేయాలన్నా పీ&ఓ యాప్ ఉంటదనమాట. ఆ యాప్ అయితే మనము క్రూజ్ ఎక్కక ముందే డౌన్‌లోడ్ చేసుకొని మనమైతే ఆ యాప్ వితిన్ క్రూజ్ మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్‌తో చాట్ చేసుకోవటానికి. సో, అట్లా అయితే మనం ఒక్కొక్కరితో మనము కమ్యూనికేట్ చేసుకోవచ్చనమాట. లేకపోతే అసలు వాళ్ళెక్కడున్నారో, మనం ఎక్కడున్నామో కనుక్కోవటానికి చాలా టైం పడుతుంది. ఆ యాప్ అయితే మాత్రం మంచి యూజ్‌ఫుల్ అయితే అనిపించిందనమాట. ఇంకా ఆ రోజు వరకు నాకైతే చాలా విసుగొచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ సిడ్నీకొచ్చేస్తామా? ఎప్పుడెప్పుడు భూమి మీద కాలు పెడదామా అనిపించింది. చాలా అంటే చాలా వెదరు డిసప్పాయింట్ చేసిందనమాట మమ్మల్ని. ఇక్కడైతే పిల్లలు కూర్చొని అయితే వాళ్ళ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇంకా ఆ రోజు లాస్ట్ డే రోజు ఈవినింగ్ అనమాట. సరే లైవ్ షో ఎళ్లి చూద్దాము. లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాము అని జెప్పేసి మేమైతే ఎళ్ళాము. ఇదిగోండి ఇక్కడైతే చెప్పాను గదా! ఇంక అందరూ ఇక్కడే కూర్చొనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తా ఉంటారు. డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తా ఉంటారు. తర్వాత లైవ్ మ్యూజిక్‌తో పాటు వెళ్లి పాటలు పాడొచ్చు మనము. ఇక్కడ చాలామంది బాగానే టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నారనమాట. ఇదిగోండి ఇంకా అక్కడి నుంచి మేము డిన్నర్ చేసుకొని రూమ్‌కొచ్చేసరికి చూడండి అసలు నిజంగానే 6 మీటర్స్ హై వచ్చింది. ఆహ్, సీ చాలా అంటే ఒక టైంకి చూడటానికి కూడా భయమేసిందనమాట. ఇంక నాకైతే
ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిచ్చింది. ఇంకా నైట్ కూడా 4:00 మెలుకువొచ్చింది. లేసి చూస్తే ఇదిగోండి. మనమైతే సిడ్నీకొచ్చాము. అసలు ఎదురుగా అయితే అసలు లేస్తూనే ఇదిగోండి ఎంత అద్భుతంగా ఉందో ఒపేరా హౌస్ అయితే. అసలు చాలా అంటే నేనంత వరకు సీ సిక్‌నెస్ ఫీల్ అయ్యాను. కానీ ఇది ఒక్కసారి చూసిన తర్వాత అబ్బా! ప్రాణం లేచొచ్చింది. ఇంకా మనము మళ్ళీ సిడ్నీకొచ్చేసాము అనిపిచ్చింది. అది గాక ఈ అద్భుతాన్ని అసలు దగ్గర నుంచి చూసామనమాట. నాకైతే భలే అనిపిచ్చింది ఈ ఎక్స్‌పీరియన్స్. ఎర్లీ మార్నింగ్ అసలు ఆ ప్లెజెంట్‌గా ఆ గాలిలో అసలు చాలా బాగా అనిపిచ్చింది. వెంటనే నేను మా పాపని లేపాను. అసలు తను గూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసిందనమాట. ఒక పక్క ఒపెరా హౌస్, ఇంకో పక్క అయితే ఈ హార్బర్ బ్రిడ్జ్. ఈ హార్బర్ బ్రిడ్జ్ ఎంత అందంగా కనిపిస్తుందంటే లైట్స్ ఏసి చాలా అందంగా అనిపించిందనమాట. దీని కింది నుంచి క్రూజ్ ఎళ్తుంది. ఎంత థ్రిల్లింగ్‌గా అనిపించిందో ఆ లైట్స్ కింద ఈ క్రూజ్ ఎళ్తూ ఉంటే. నేనెప్పుడు అనుకోలేదు క్రూజ్ ఎక్కుతానని, అసలు ఇట్లా ఎళ్తానని చెప్పి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. ఇదిగోండి. క్రూజ్ కింది నుంచి ఎళ్తుంది. ఇంక తర్వాత మా హస్బెండ్‌నయితే నేను లేపాను. ఇదిగో ఆహ్, సిడ్నీ వచ్చేసింది లే అని జెప్పేసి. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఎంత బావుందో అసలు. ఎర్లీ మార్నింగ్ ఆహ్, ట్రైన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఇదిగోండి ట్రైన్ గూడా ఎళ్తా ఉంది. హార్బర్ బ్రిడ్జ్ మీద ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడ్డానికి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అని నేను చెప్తాను. కాకపోతే నాకు కొంచెం అనిపిచ్చింది. 3 డేసు వాటర్ మీదే ఉండకుండా అక్కడక్కడ ఐలాండ్‌లో అయితే దిగి కొంచెము మనం ఎక్స్‌ప్లోర్ చేసేదైతే బావుంటుందనిపిచ్చింది. యాక్చువల్‌గా మేము ఫస్ట్ అలాంటి క్రూజ్‌కే మేము బుక్ చేసుకున్నాము. కాకపోతే అది క్యాన్సిల్ చేసి మాకు ఇదైతే అలాట్ చేశారని జెప్పాను గదా! నాకదైతే ఉండింది. తర్వాత కొంచెము ఈ సీ సిక్‌నెస్‌కి వీటికి మనకు మెడిసిన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అవి గూడా తెచ్చుకొని మనమైతే అవి వాడుకోవచ్చు. కొంచెం బెటర్‌గా ఉంటుందని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. నేనైతే అది వేసుకోలేదు గాబట్టి నాకు కొంచెం వామిటింగ్స్ అలా అయ్యాయి. ఆహ్, అది కొంచెం నాకనిపిచ్చిందనమాట. కాకపోతే ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్‌తో వెళ్ళాలి. అందరూ గూడా ఒకే చోట ఉంటే బావుంటదనమాట. ఎందుకంటే అందరము కలిసి ఉంటేనే మనము వేవ్స్ నుంచి వచ్చే మూమెంట్స్ అవన్నీ గూడా మనకు తెలియదనమాట. మనం అవి ఎంజాయ్ జేస్తాము. ఇంకా మేమైతే రూమయితే వెకేట్ చేసేసి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసుకొని, ఇంకా అక్కడి నుంచయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే, ఇంక మళ్ళీ మండే రోజు మార్నింగు ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి, అందుకని ఫాస్ట్‌గా అయితే మేము రూమ్ వెకేట్ చేసేసి, ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. మనము ఇంటికి వెళ్ళే ముందు ఇదిగోండి మనకిచ్చినటువంటి రూమ్ కీస్ కానీ, మనకిచ్చినటువంటి కార్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా వాళ్ళకి రిటర్న్ జేసేసి మనము బయటకొచ్చేయాలనమాట. ఇదిగోండి మేమైతే ఇంకక్కడి నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్తా ఉన్నాము. మనకు బయట ఔట్ సైడ్ క్యాబ్స్ అయితే మాత్రం మనకు ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ అయితే లేవనమాట. కాబట్టి అక్కడ మనకు ఈ టాక్సీలయితే వస్తాయి. ఆ టాక్సీస్‌నయితే మనం బుక్ చేసుకొని, మనం ఇంటికొచ్చేయొచ్చు హ్యాపీగా. సో, ఇంతటితో అయితే నేను ఈ వ్లాగ్‌ని నేను ఎండ్ జేస్తున్నాను. ఇంకొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.